అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఇవాళ సగటు సామాన్యుడు ఇంటింటికి ఒక పథకం విధంగా ఇంటింటికి ఒక మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే 6 పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం. ప్రతి ఇంటికి ఇచ్చి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది. గత 10 ఏళ్ల ప్రభుత్వానికి నేడున్న 22 నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే 10 ఏళ్లు ఎండబెట్టిన తెలంగాణకి ఇవాళ 22 నెలల తెలంగాణకి తేడా ఏదుందో ప్రజలు గమనించారు. ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇవాళ గల్లీ గల్లీ తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది. ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా, నువ్వు బరివాతల భాగవతం వేసినా గానీ యావత్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది అంటే ఇవాళ నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో నీ ఇవాళ చెంపదెబ్బ అని చెప్పి ఈ మా మల్లాపూర్ డివిజన్ తరపు నుంచి మేము కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలలో కాకుండా మేము సన్నబియ్యం కావచ్చు, ఇలా ఇచ్చిన రేషన్ కార్డు కావచ్చు, అది మా 6 పథకాలలో లేదు. అయినా సరే మా రేవంత్ నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తూ సన్నబియ్యం ఇచ్చినాం. ఇలా నువ్వు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చుకుందేందో, నువ్వు దాచుకుందేందో ఇవాళ నీ చెల్లెనే రోడ్డు మీద చెప్తా ఉంది. ఇలా అన్యాయం అయిపోయింది మా తెలంగాణ అని చెప్పి. ఇలా నీ సొంతింట్లోనే నీకు 2 రాజకీయాలు ఆడుకున్న నీచమైన రాజకీయం నువ్వు చేస్తే ఇలా ప్రతి ఇంట్లో కన్న బిడ్డ లెక్క కాపాడుకుంటున్న మా రేవంత్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణ పట్టం కట్టిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ